ఏపీలో వాతావరణం రెండో వేసవి కాలాన్ని తలపిస్తోంది. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. కావలిలో 42, బాపట్లలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత, ఉక్కబోత, అసాధారణ వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజుల పాటు తీవ్ర వడగాలులుంటాయని 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వడగాలులు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది. మరొక 21 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. 2 రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. రైట్, ఏపీలో ఎండ వడగాలులకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో వాతావరణం సెకండ్ సమ్మర్ను తలపిస్తోంది. ఈ సీజన్లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 3 జిల్లాలు మినహాయిస్తే అన్ని జిల్లాల్లోనూ కూడా హీట్ వేవ్ కండిషన్స్ కానీ లేకపోతే సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ లాగా కనిపించే 4 చోట్ల ఆరెంజ్ అలర్ట్ను ఎండీ జారీ చేసింది. ప్రస్తుతం మన దగ్గర విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మూర్తి అందుబాటులో ఉన్నారు. సరే, మారిన వాతావరణ పరిస్థితులు చూస్తే రాష్ట్రం అంతటా కూడా తీవ్రమైన వడగాలుల వాతావరణం కనిపిస్తోంది. ఎలా చూడాలంటారు? ఎన్ని రోజులు ఈ వాతావరణం కొనసాగే అవకాశం ఉంది? మనకి వడగాల్పుల వరకు వస్తే ఉత్తర కోస్తాలో మనకి ఈరోజు రేపు కూడా మనం వడగాల్పులు మనం వార్నింగ్ ఇచ్చాం. ఈరోజు ఇప్పుడు మీరు చూస్తే పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం తప్పితే మొత్తం రాష్ట్రం అంతా కూడా మనకి వడగాల్పులు హెచ్చరిక ఆల్రెడీ జారీ చేసాం. ఈరోజు మాత్రం ఆరెంజ్ అలర్ట్ అంటే మోడరేట్ హీట్ వేవ్ ప్రకాశం, బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరికి ఇచ్చాం. ఓకే, సరే, ఈ వాతావరణ పరిస్థితులకు కారణం ఏంటిది? అంటే ఈ సీజన్లో యాక్చువల్గా సమ్మర్ మాన్సూన్ అయినప్పటికీ కూడా ఈ సీజన్లో ఈ కండిషన్స్ ఎందుకు వస్తున్నాయి? 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదవుతున్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు లాస్ట్ 3-4 డేస్ చూస్తే కనుక మనకు పూర్తిగా పొడి వాతావరణం మనం అబ్జర్వ్ చేసాం. సో ఎప్పుడైతే పొడిగా వాతావరణం బట్ వెస్టర్లీస్ మనకి వెస్ట్ నుంచి గాలి అది వీస్తూ ఉంటాయి కదా, దానివల్ల మనకి టెంపరేచర్స్ అనేవి ఇలా పెరుగుతూ ఉంటాయి. మనకి ఎప్పుడైతే రెయిన్ఫాల్ ఉంటుందో మనకి ఆటోమేటిక్గా టెంపరేచర్ తగ్గుతుంది. బట్ మనం పొడి వాతావరణం గమనించాం కదా, ఈ లాస్ట్ 4-5 డేస్ కూడా మనకు పూర్తిగా పొడి వాతావరణం ఉంది. హీట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ చాలా చోట్ల కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటి? హాట్ అండ్ హ్యూమిడ్ అంటే బికాస్ ఆఫ్ హ్యూమిడ్ అంటే ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆల్రెడీ మనకి మాయిశ్చర్ అది ఉంటుంది కొద్దిగా. దాంతోపాటు ఎప్పుడైతే మాయిశ్చర్ ఉంటుందో అది హ్యూమిడిటీ ఉంటుంది. ఇప్పుడు మనకి హాట్ ఆల్రెడీ మనకి హీట్ వేవ్ అది ఉంది, టెంపరేచర్స్ అది ఆల్రెడీ మనకి పెరుగుతున్నాయి కదా. సో మనకి ఈ వీటి కాంబినేషన్ వల్ల మనకి హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ కూడా మనకి అంటే వేడి మరియు తేమతో కూడిన వాతావరణం, అసౌకర్యమైన వాతావరణం మనకి ఉండే అవకాశం ఉంది. అల్పపీడనం ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంటుంది? దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఏ మేరకు ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? ఆల్రెడీ పొద్దున్న మీరు మార్నింగ్ బులెటిన్ చూస్తే అల్పపీడనం ఆల్రెడీ వాయువ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకున్న నార్త్ ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉన్న రీజన్లో వాయువ్య బంగాళాఖాతంలో మనకి ఆల్రెడీ ఈరోజు పొద్దున్నే అది నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు మార్నింగ్ అల్పపీడనంగా ఆల్రెడీ బలపడింది. ఇది నెక్స్ట్ రానున్న 2 రోజుల్లో కూడా మనకి బలమైన అల్పపీడనంగా ఇది మారే అవకాశం ఉంది, ఇంటెన్సిఫై అయ్యే అవకాశం ఉంది. దాని ఇంటెన్సిఫై అయ్యే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఏమైనా వర్షాలు ఆశించవచ్చా? తప్పకుండా. ఏంటంటే మనం ఉత్తర కోస్తాల్లో మనం కొన్ని జిల్లాల్లో మనం కొన్ని చోట్ల డెఫినెట్గా మనం అది బలపడిన తర్వాత వర్షపాతం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ సీజన్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత అయితే నమోదైంది. బాపట్లలో దాన్ని సిగ్నిఫికెంట్గా వాతావరణ కేంద్రం గుర్తించింది. ఇక అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా ఇదే పొడి వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని కూడా ఎండీ చెప్తాను. ప్రస్తుతం వచ్చిందండి.